లేని నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు వినిపించింది. ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. 2 దశల్లో ఇండ్ల పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మొదటిగా మాత్రం స్థలాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. 2వ దశలో మాత్రం ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్లు కూడా నిర్మించి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సర్కార్ కసరత్తు కూడా చేస్తుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేపట్టగా దాదాపు 95% పూర్తయింది. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్ ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే వెబ్సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియజేస్తారని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీఓ, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుందని, వాళ్ళు వెంటనే ఆ ఫిర్యాదుపై దృష్టి సారిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎలాంటి మధ్యవర్తులకు చోటివ్వకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామన్నారు. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈ నెల 8వ తేదీ నాటికి హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 95% పూర్తి కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు సూచించారు. అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని, 2వ దశలో ప్రభుత్వమే నివాస స్థలంలో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.